ఈ ఏడాది మా చెల్లాయి మరో కొత్త ఉద్యోగంలో చేరిందండి. గత 5 ఏళ్లుగా మా చెల్లాయి ఉద్యోగం చేయడం మొదలు పెట్టినప్పటి నుండి చూస్తున్నాను. ఇది తను చేరిన 10వ ఉద్యోగం అన్నమాట. అంటే సగటున ప్రతి ఏడాది 2 ఉద్యోగాలు మారుతూ ఉంటుంది. డ్రెస్ మార్చినంత తేలిగ్గా ఉద్యోగాలు మారుస్తుంటావు, ఇదేం పద్ధతి అని అడిగితే అదంతేలే అంటుంది. పైగా అలా ధ్వజస్తంభాల్లా పాతుకుపోవడానికి మావేమన్నా మీలా గవర్నమెంట్ ఉద్యోగాలా అంటూ దబాయించేస్తోంది. ఈ కాలం అమ్మాయిలకి కాస్త ధైర్యం పాళ్ళు ఎక్కువేనండి. ఉద్యోగం సంపాదించుకోగలమన్న ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువే. ఈ కార్యక్రమం చూసేయండి, మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం. నమస్కారం, అలంకృత కార్యక్రమానికి స్వాగతం. సకలు మనకున్న కొద్ది ప్లేస్లోనే మాస్టర్ బెడ్రూమ్ని, చిల్డ్రన్ బెడ్రూమ్ని ఎలా రెనోవేట్ చేసుకోవాలో, అంటే ఎలా రీమోడలింగ్ చేసుకోవాలో మనకి తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ఇంటీరియర్ డిజైనర్ రాధికా శర్మ గారు. మరి ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే సంయుక్త, ఎలా ఉన్నారు? ఓకే, మరి మా సగులకి ఈరోజు మాస్టర్ బెడ్రూమ్ ఇంకా చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తా అన్నారు. సో మరి స్టార్ట్ చేద్దాం అయితే. ఇప్పుడు ఇది మాస్టర్ బెడ్రూమ్, సేమ్ కంటెంపరీ థీమ్ లో ఇదే కంటిన్యూషన్ లో మాస్టర్ బెడ్రూమ్ కూడా డిజైన్ చేయడం అయింది. ఓకే, కాంటెంపరీ థీమ్ ఇదంతా కూడా. మీరు చూస్తే ఇప్పుడు బెడ్, ఇప్పుడు వాల్ కలర్స్ ఆర్ బెడ్ సేమ్ క్రీమ్ కలర్ వాల్ కలర్ ప్లస్ బెడ్ ఏమో డార్క్ కలర్ తీసుకోవడం అయింది. ఇంకా ఈ వాల్ మీద అంతా కూడా ఈ డిజైనింగ్ అంతా కూడా చాలా చాలా అంటే రూమ్ కి ఇది చాలా అందాన్ని ఇచ్చింది. బ్యూటిఫుల్ గా ఉంది. సో ఇదంతా కూడా ఏంటండి? ఈ ఫినిష్, ఇది వాల్ పేపర్ ఫినిష్ వాల్ పేపర్ తో ఇచ్చాము. సో ఇది మీరు చూస్తే లైట్ కలర్ థీమ్ కాబట్టి లైట్ కలర్ వాల్ పేపర్ వేస్తే ఆటోమేటిక్ గా రూమ్ స్పేషియస్ లుక్ ఇస్తుంది. ఓకే, అంటే ఇందులో కలర్స్ డిజైన్స్ అన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అవును, మనకి డిఫరెంట్ వాల్ పేపర్స్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. సో మన కలర్ స్కీమ్ కావాల్సినట్టుగా దొరుకుతాయి కాబట్టి దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో లైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ మీద డార్క్ కలర్, ఇప్పుడు బెడ్ ప్యానల్ చూసారు, డార్క్ కలర్ బెడ్ ఇవ్వడం అయింది అనమాట. ఓకే, సో దాని బెడ్ కానీ బెడ్ సైడ్ బోర్డ్స్ కానీ ఇప్పుడు నేను అన్నట్టు ఇది కంటెంపరీ థీమ్ కాబట్టి దాంట్లో కార్వింగ్ ఆర్ గోల్డ్ ఫినిష్, డల్ గోల్డ్ ఫినిష్ కానీ మన వినియర్ పాలిష్ ఇది. సో మెలమిన్ పాలిష్ వెనియర్ మీద, సో అదంతా ఫినిష్ కూడా కంటెంపరీ డిజైన్ లో ఇవ్వడం జరిగింది. వావ్. సో మొత్తానికి బెడ్రూమ్ ఈ బెడ్ వల్లని కావచ్చు లేదా క్యాబినెట్ వల్లని కావచ్చు, మొత్తానికి చాలా మంచి రిచ్ లుక్ కనిపిస్తుంది. అవును, సో మీరు చూస్తే బెడ్ కానీ సైడ్ టేబుల్స్ కానీ దానికి తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ వాల్ పేపర్, అండ్ అలాగే మీరు వస్తే కర్టన్స్ చూస్తే సేమ్ కలర్ స్కీమ్ లో కొంచెం ఇప్పుడు కొంచెం ట్రెండీగా ఈ ట్రెండ్స్ నడుస్తున్నాయి కర్టన్స్. ఓకే, సో దానికి తగ్గట్టుగా ఈ కలర్స్ తీసుకోవడం క్రీమ్ అండ్ బ్రౌన్ కలర్. సో ఇదే మీరు ఇప్పుడు కర్టన్స్ ఈ థీమ్ కంటిన్యూ చేస్తూ మనకి క్యాబినెట్స్, ఇప్పుడు క్యాబినెట్స్ చూస్తే మీకు బెడ్ మ్యాచ్ అవుతుంది. సో మీరు చూస్తే ఇప్పుడు ఇది డార్క్ వినియర్ ఫినిష్ మీద బ్రాస్ ఫినిష్ ఇవ్వడం అయింది అనమాట. సో ఇది చూస్తే బ్రాస్ కోటింగ్ తోటి ఇదంతా నాబ్స్ ఆర్ యూనో సేమ్ అంటే బెడ్ ప్యానల్ ఏ విధంగా అయితే డిజైన్ చేసి కావించేసి ఉన్నాయో సో అదే థీమ్ మళ్ళీ ఇక్కడ రిపీట్. సో దానికి మ్యాచ్ అవుతుంది మొత్తం బెడ్రూమ్, మనం ఈ థీమ్ లో తీసుకోవచ్చు. అండ్ ఇంకా నెక్స్ట్ రూఫ్ గురించి చూసుకుంటే కూడా ఈవెన్ ఫ్యాన్ కి కూడా లైటింగ్ అరేంజ్ చేశారు కదా. అవును, ఇదంతా అంటే ఇప్పుడు మనం ఇదంతా థీమ్ బేస్డ్ కాబట్టి ఇక్కడ మీరు చూస్తే బెడ్, క్యాబినెట్స్, ఫ్యాన్, ఐ మీన్ ఈవెన్ ఫ్యాన్ లైటింగ్ కూడా, ఈవెన్ ఇప్పుడు వాల్ లైట్స్ చూసారు మీరు, ఆర్ ఈ ఫ్యాన్ సేమ్ కలర్ కాంబినేషన్ లో మనం ప్లాన్ చేసుకుంటే మీరు ఆటోమేటిక్ గా రూమ్ అంతా మనకు ఒకటే థీమ్ లో కనిపిస్తుంది. సో ఈ బెడ్రూమ్ అంటే ఇప్పుడు మనం చూస్తున్న బెడ్రూమ్ ఎన్ని స్క్వేర్ ఫీట్స్ లో డిజైన్ చేసి? ఇది అప్రాక్సిమేట్ గా 15x12. మామూలుగా అసలు మాస్టర్ బెడ్రూమ్స్ డిజైన్ చేయాలి అనుకుంటే కనుక స్టార్టింగ్ ఎన్ని స్క్వేర్ ఫీట్స్ నుంచి డిజైన్ చేసుకోవచ్చు? యూజువల్గా మాస్టర్ బెడ్రూమ్ మనకి మినిమం అయితే 14x12 ఉండొచ్చు. ఓకే, అంటే ఇక్కడ ఇది ఓన్లీ బెడ్రూమ్ ఏరియా 15x12 వచ్చింది. మళ్ళీ దీనికి అంటే కంటిన్యూషన్ మనకి వార్డ్రోబ్ ఏరియా, వాక్ ఇన్ క్లోజెట్ ఏరియా వచ్చింది కాబట్టి ఓన్లీ బెడ్రూమ్ అయితే ఇది 14x12 మనం ప్లాన్ చేసుకోవచ్చు. పిల్లల బెడ్రూమ్ మినిమం 10x12
14x12 తీసుకోవచ్చు. సో 14x12లో మనం కంప్లీట్గా మనకు కావాల్సినట్టుగా అన్నీ డిజైన్ చేసుకోవచ్చు. రైట్ ఫ్రమ్ వార్డ్రోబ్స్, బెడ్స్, బెడ్ సైడ్ టేబుల్స్, ఆర్ ఏదైనా ఒక చిన్న కంప్యూటర్ టేబుల్ ఆర్ ల్యాప్టాప్ టేబుల్ ఆర్ స్టడీ టేబుల్ మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, మొత్తానికి మాస్టర్ బెడ్రూమ్ మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. సో ఆ రిచ్నెస్ ఇంకా కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మరి వెంటనే చిల్డ్రన్ బెడ్రూమ్స్ వెళ్ళిపోదామా? షూర్, తప్పకుండా. వావ్, చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది. సో అంటే నాకు తెలిసి ఇది అబ్బాయిలది అయి ఉంటుంది, మగపిల్లలది. సో అందుకే వాళ్ళకి కార్లు, బైక్లు అవన్నీ ఇష్టం కాబట్టి మొత్తం ఆ థీమ్ తోనే వర్కౌట్ చేశారు మీరు. యాక్చువల్లీ వీళ్ళకి 2 అబ్బాయిలు. సో వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే మొత్తం కార్ థీమ్ మీద, బికాస్ పిల్లలకి కార్స్ చాలా ఇష్టం. సో మొత్తం బెడ్రూమ్ కార్ థీమ్ బేస్డ్ ఉండాలని అడిగారు. మొత్తం బ్లూ థీమ్ బేస్డ్ బెడ్రూమ్ అండ్ దెన్ కార్ కాబట్టి ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ మొత్తం పెద్ద వాల్ ఆయిల్ పెయింటింగ్, కార్ ఆయిల్ పెయింటింగ్, మొత్తం ఆయిల్ పెయింటింగ్. అండ్ దాని తర్వాత ఇది మీరు చూస్తే బెడ్. సో ఇది ఎస్పెషల్లీ పిల్లలకి ఫ్లోర్ బెడ్, పిల్లలకి ఒక మల్టీపర్పస్ రూమ్ కమ్ బెడ్రూమ్ కమ్ ప్లే రూమ్ లాగా. సో అందుకని బెడ్స్ వేయకుండా జస్ట్ కింద ఫ్లోర్ బెడ్ ప్లాన్. చక్కగా వాళ్ళు ఆడుకోవడానికి, ఇంకా స్టడీస్ కి, ఇంకా చక్కగా టీవీ చూసుకోవడం అన్నిటికీ ఉపయోగపడుతుంది, సరిపోయేటట్టుగా ప్లాన్ చేయడం అయింది. పర్టికులర్ గా చెప్పాలి అంటే పైన ఆ లైట్స్ కూడా, సో అది కూడా పిల్లలకి ఇష్టమైనట్టుగా, మగపిల్లలు అంటే గర్ల్స్ అనేటప్పటికి పింక్ కలర్స్, బాబీ డాల్స్ అవి ఎక్కువ ఇష్టపడతారు. అబ్బాయిలు వచ్చేటప్పటికి ఇట్లా వాళ్ళు బైక్ రేసింగ్లు, కార్లు ఇవన్నీ. సో ఈవెన్ ఆ లైటింగ్ కూడా మీరు దాని మీద కూడా ఎంతో వర్కౌట్ చేశారు. డెఫినెట్ గానే దీనికి ఇప్పుడు అంటే యాక్సెంట్ లైటింగ్ అంటాము. సో ఇప్పుడు అంటే బాయ్స్ కి అయితే ఇలాగ వెహికల్స్ అంటే ఎయిర్ క్రాఫ్ట్స్, కార్స్, బైక్స్ ఇలా తీసుకోవచ్చు. గర్ల్స్ కి మీరు అన్నట్టుగా కొంచెం బాబీ డాల్, బటర్ఫ్లై థీమ్స్ ఆర్ ఫ్లవర్స్ అలా దొరుకుతున్నాయి. ఇప్పుడు అంటే మనకి మార్కెట్ ఎంత ఓపెన్ అయిందంటే మనకి రకరకాల మనకి కావాల్సినట్టుగా మనం తీసుకోవచ్చు. సంయుక్త చూడండి, ఇది ఇక్కడ ఈ కార్నర్ లో స్టడీ టేబుల్ ప్లాన్ చేసాం. సో ఈ స్టడీ టేబుల్ విత్ బుక్స్ క్యాబినెట్, ఓవర్ హెడ్ బుక్స్ క్యాబినెట్. సో ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ కూడా థీమ్, నేను అదే అడగబోతున్నా నెక్స్ట్. ఇక్కడ కూడా చిన్ని చిన్ని కారు బొమ్మలతో అండ్ దెన్ అంటే ఇది హ్యాండిల్స్ అన్నమాట. స్పెసిఫిక్ గా మనకి ఇప్పుడు చాలా ఇలాంటి కిడ్స్ థీమ్స్ కి హ్యాండిల్స్ అవన్నీ దొరుకుతున్నాయి. సో కార్ థీమ్ తో కార్ హ్యాండిల్స్. తర్వాత ఇక్కడ మనకి బుక్ షెల్ఫ్ లో అంటే లోపల ఎల్ఈడి లైట్స్, ఇక్కడ కూడా లైటింగ్ కి. అండ్ దెన్ కింద స్టడీ టేబుల్ కింద మనకి లైట్స్. సో ఇక్కడ అంటే ఇక్కడ చదువుకోవడానికి వీలుగా ఇక్కడ కూడా లైటింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత మీరు ఇక్కడ చూస్తే గ్లాస్ ప్యానెల్ మీద కూడా మీకు కార్స్ ఉన్నాయి. వాళ్ళ పేర్లు రాసుకున్నట్టు. ఎగ్జాక్ట్లీ దీంతో అంటే ఇలాగ ఎచింగ్ చేయించాం అనమాట. సో కార్ ఇచ్చి వాళ్ళ పేర్లు కూడా ఎచింగ్ చేయించాం. అండ్ దీనికి కొంచెం అంటే కొంచెం బ్రైట్ గా ఉండడానికి ఇప్పుడు బెడ్ సైడ్ ల్యాంప్ ఆర్ ఫోకస్ ల్యాంప్ లాగా ఒకటి తీసుకోవడం. సో ఇది చూసారుగా కలర్ఫుల్ గా వాళ్ళకి బెడ్రూమ్ లో తగ్గట్టుగా ఉండేటట్టుగా అన్నమాట. ఇది ఇందులోనే డ్రెస్సింగ్, వార్డ్రోబ్ అన్ని వీళ్ళ రిక్వైర్మెంట్స్ తగ్గట్టుగా ప్లాన్ చేయడం అయింది. సో ఎక్కడ మనకి స్పేస్ వేస్ట్ అవ్వకుండా వాళ్ళు మొత్తం వాళ్ళ అవసరాలు తీరేటట్టుగా డిజైన్ చేయడం అయింది. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే వీళ్ళ ఎంటర్టైన్మెంట్ సెంటర్, ఇందులోనే వార్డ్రోబ్ లోనే వీళ్ళకి కావాల్సిన లైక్ వీడియో గేమ్స్ ఆడుకోవడానికి, లేకపోతే టీవీ చూడడానికి, లేకపోతే ఇంకా వాళ్ళకి సిడీస్ అండ్ డివిడీస్ పెట్టుకోవడానికి, డిస్ప్లే పెట్టుకోవడానికి ఈ సెంటర్ లో ప్లాన్ చేయడం. ఈ కింద అంతా కూడా ఇదంతా కూడా అదంతా కూడా క్యాబినెట్స్ ఫర్ బుక్స్ ఆర్ సిడీస్, ఎనీ స్టోరేజ్ ఐటమ్స్ అన్నమాట. సో మొత్తానికి ఇదంతా కూడా యూటిలైజ్ చేశారు. ఏమైనా పైన కూడా కబోర్డ్స్ పెట్టి, సో ఏదైనా స్టోరింగ్ ఏమైనా ఉంటే అందులో వెళ్ళిపోవచ్చు కనబడకుండా నీట్ గా. మొత్తానికి బెడ్రూమ్ మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ వాళ్ళకి ఇష్టాలకి తగ్గట్టుగా. మేడం, మరి నిజంగా మా సకులకి ఇంత మంచి మాస్టర్ బెడ్రూమ్ అండ్ ఇంకా అలానే చిల్డ్రన్ బెడ్రూమ్ నిజంగా రెండు కూడా దేని మాట దాంతే. అంటే ఉన్న మన ప్లేస్ లో ఆల్రెడీ మనం కన్స్ట్రక్ట్ చేసిన దాన్ని ఎలా రీమోడలింగ్ చేసుకోవాలనేది చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ రాధిక గారు. సంయుక్త, మై ప్లెజర్.